ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదికగా ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఆర్ఎంజెడ్ గ్రూప్ రాష్ట్రంలో ఏకంగా 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ భారీ ఒప్పందం కుదిరింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నంలోని కాపులపాడులో 50 ఎకరాల విస్తీర్ణంలో 10 మిలియన్ చదరపు అడుగుల భారీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పార్కును ఆర్ఎంజెడ్ అభివృద్ధి చేయనుంది. అలాగే విశాఖ పరిసరాల్లో 1 గిగావాట్ సామర్థ్యంతో మెగా డేటా సెంటర్ క్లస్టర్ను రాయలసీమలోని టేక్లోడ్ వద్ద 1000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ పార్కును నిర్మించబోతున్నారు. మంత్రి లోకేష్ చొరవతో కుదిరిన ఈ ఒప్పందం ఏపీని అంతర్జాతీయ ఐటీ మరియు పారిశ్రామిక పటంలో అగ్రస్థానంలో నిలుపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లే ఇంతటి భారీ పెట్టుబడి సాధ్యమైందని ఆర్ఎంజెడ్ ప్రతినిధులు కొనియాడారు.